విటమిన్ సి అనేది ఎక్కువగా ఉండడం వల్ల మన స్కిన్ అనేది గ్లోయింగ్ గా ఉండడానికి చాలా బాగా యూజ్ అవుతుందండి. మన స్కిన్ మీద ఉన్న యాక్నీ, పింపుల్, పిగ్మెంటేషన్ ని తగ్గించడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. అదే విధంగా రింకిల్స్ ని తగ్గించి మన స్కిన్ గ్లోగా ఉంచడానికి చాలా మంచిగా యూజ్ అవుతుందండి. అదండి వీడియోలోకి వెళ్దాం. ఈ ఆరెంజ్ పీల్ ఫేస్ వాష్ అనేది ఎలా చేయాలో చూపిస్తాను. అంతకన్నా ముందు వీడియోకి ఒక లైక్ చేయండి. వీడియో అనేది స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వెల్కమ్ టు భారతీ రాజేష్ వ్లాగ్స్. దీనికోసం ముందుగా ఇక్కడ నేను ఆరెంజ్ ఫ్రూట్స్ అయితే తీసేసుకున్నానండి. అంటే ఆరెంజ్ పండు అయితే తీసుకున్నాను. చూస్తున్నారా, ఇలా అయితే ఒక ఆరెంజ్ ఫ్రూట్స్ అయితే తీసేసుకున్నాం. మనం నార్మల్ గా ఆరెంజ్ ఫ్రూట్స్ అనేవి తింటుంటాం కదండి, అలాంటప్పుడు ఇలాగా పైన పీల్ అనేది ఇలా రిమూవ్ చేసేసుకోవాలండి. మీరు ఆరెంజ్ తోలు ఓలడం కన్నా ఇలాగా పీల్ చేసేసుకోండి. ఇలా వైట్ పార్ట్ అనేది రాకుండా ఓన్లీ ఆరెంజ్ కలర్ పార్ట్ అనేది వచ్చేలా మాత్రమే ఇలా రిమూవ్ చేసుకోండి. అదేవిధంగా మరొక పండు కూడా ఇక్కడ మీకు హోల్చేసి చూపిస్తున్నాను చూడండి. ఇలాగా పీల్ అయితే చేసేసుకుని చూపిస్తున్నాను. ఇందులోనే అండి మనకు మెయిన్గా ఆరెంజ్ పీల్ ఉంది కదండి, దీంట్లోనే మెయిన్గా మనకి విటమిన్ సి అనేది ఎక్కువగా ఉంటుంది. అందుకని ఇక్కడ నేను ఆరెంజ్ పీల్ అయితే ఇలాగా తురిమేసుకునేది తీసేసుకున్నాను. చూస్తున్నారా ఎంత చక్కగా అయితే మనము రిమూవ్ చేసేసుకున్నాము ఆరెంజ్ పీల్ అనేది. ఇప్పుడు ఇది మనము మిక్సీ అయితే వేసేసుకుందామండి. ఈ ఆరెంజ్ పీల్ అనేది యూజ్ చేయడం వల్ల ఇన్స్టెంట్ గా మన స్కిన్ అనేది గ్లోయింగ్ గా చేస్తుంది. అదేవిధంగా మన స్కిన్ అనేది హెల్తీగా ఉంచడానికి, యాక్నీ, పింపుల్ తగ్గించడానికి, స్కిన్ వైట్నింగ్ కి కూడా చాలా బాగా యూజ్ అవుతుందండి. అలాగే మన స్కిన్ మీద ఉన్న రింకిల్స్ ని తగ్గిస్తుంది. ఆల్రెడీ మన ఛానల్లో చాలా వీడియోస్ అయితే ఉన్నాయి ఆరెంజ్ పీల్ తో ఏవైతే మనం ఫేస్ ప్యాక్ కానీ మాయిశ్చరైజ్ కానీ ఎలా చేసుకోవచ్చు అనే వీడియో చాలా ఉన్నాయండి. చూడాలనుకుంటే కనుక ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చెక్ చేసేయండి. ఇదే విధంగా పీల్ మనం పక్కకు తీసేసుకున్నాక మనం మిక్సీ అయితే వేసుకోవాలండి. దీనికోసం 2 టేబుల్ స్పూన్ వరకు రోజ్ వాటర్ అయితే యాడ్ చేసేసుకున్నది మిక్సీ వేసేసుకున్నాను. మీ దగ్గర రోజ్ వాటర్ ఉంటే రోజ్ వాటర్ యూజ్ చేయండి. లేదు అనుకుంటే మీరు నార్మల్ వాటర్తో అయినా మిక్సీ అయితే వేసేసుకోవచ్చు అండి. చూస్తున్నారా, ఇదే విధంగా ఇలా ఫైన్ పేస్ట్ లా అయితే చేసేసుకోవాలండి. ఇలా ఫైన్ పేస్ట్ లా అయితే చేసేసుకున్నాక ఒక స్ట్రైనర్ కానీ లేదు అనుకుంటే ఇలా క్లాత్తో అయినా మీరు జ్యూస్ అనేది సపరేట్ చేసేసుకోవాలి. చూస్తున్నారా ఎంత చక్కగా మీకు జ్యూస్ అనేది వస్తుంది. చూస్తున్నారా, మనం దీంతో ఫేస్ ప్యాక్ అయినా చేసేసుకోవచ్చు అండి. మంచి బెనిఫిట్స్ అయితే ఉంటాయి. తప్పకుండా ఫేస్ ప్యాక్ అయినా మీరు ట్రై చేయండి. ఎందుకంటే ఇందులో విటమిన్ సి అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి మన స్కిన్ అనేది ఇన్స్టెంట్ రిజల్ట్ ఇవ్వడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. చూస్తున్నారా, ఇలా మనము జ్యూస్ అనేది సపరేట్ చేసేసుకున్నాక ఇప్పుడు మనకు కొంచెం పిప్పులా అయితే మిగిలింది కదండి, ఇది మీరు ఫేస్ ప్యాక్ లాగా అయితే వేసుకోవచ్చు. కొంచెం బియ్యం పిండి వేసుకుని మీరు ఫేస్ ప్యాక్ వేసుకోవచ్చు. లేదు అనుకుంటే శనగపిండి అయినా వేసేసుకోవచ్చు అండి. చూస్తున్నారా, ఇలా మనం జ్యూస్ అనేది సపరేట్ చేసేసుకున్నాక ఇందులోనే 1 టేబుల్ స్పూన్ వరకు నేను అలోవెరా జెల్ అయితే యూజ్ చేస్తున్నాను. మీ దగ్గర ఫ్రెష్ అలోవెరా జెల్ ఉంటే ఫ్రెష్ అలోవెరా జెల్ అయినా యూజ్ చేయొచ్చు. నేను ఇక్కడ 1 టేబుల్ స్పూన్ వరకు బయట నుంచి తెచ్చుకున్న అలోవెరా జెల్ అయితే యూజ్ చేశాను. ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకుందామండి. అదే విధంగా ఇక్కడ మీకు సోప్ బేస్ అయితే చూపిస్తున్నాను. చూస్తున్నారా, కొంచెం నేను ఇక్కడ సోప్ బేస్ అనేది తీసేసుకున్నాము. ఇదే విధంగా మీరు సోప్ అయినా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అండి. మనం ఆరెంజ్ పీల్ తో సోప్ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది మనం ఛానల్లో ఆల్రెడీ ఉంది. కానీ ఇప్పుడు ఫేస్ వాష్ చూపిస్తున్నాను కదండి, అందుకని కొంచెం తీసేసుకోవాలి. ఇక్కడ మీకు సోప్ బేస్ వద్దు అనుకుంటే మీకు బేబీకి యూజ్ చేస్తారు కదండి బాడీ వాష్ అనేది, అందులో ఎటువంటి కెమికల్ అనేది, ఎందుకంటే చిన్నపిల్లలకి యూజ్ చేస్తారు కాబట్టి అందులో ఎటువంటి కెమికల్ అనేది యూజ్ చేసి ఉండరు. అందుకని మీరు బేబీ బాడీ వాష్ అయితే తీసేసుకోవచ్చు. అదే విధంగా ఇందులో కూడా ఫ్రీ కెమికల్ సోప్ బేస్ అండి ఇది అయినా మీరు యూజ్ చేయొచ్చు. ఇలా చిన్న చిన్న పీసెస్కి అయితే కట్ చేసేసుకున్నాక ఒక చిన్న బౌల్లో కానీ లేదంటే ఒక చిన్న కడాయిలో కానీ వేసుకొని డబల్ బాయిలర్ మెథడ్లో అయితే మనం ఎలా అయితే చేసేసుకుంటామో దీనికి కూడా మనం డబల్ బాయిలర్ మెథడ్లో పెట్టేసుకొని జస్ట్ మీకు ఇది మెల్ట్ అవడానికి 2 మినిట్స్ కూడా పట్టదు, చాలా ఈజీగా మెల్ట్ అయిపోతుంది. ఇప్పుడు ఇది మనము డబల్ బాయిలర్ మెథడ్లో అయితే మెల్ట్ చేసేసుకోవాలండి. ఇక్కడ నేను స్టాండ్ అయితే యూజ్ చేశాను కదండి, చాలా మంది అడుగుతున్నారు స్టాండ్ మన దగ్గర లేదక్క, మనం స్టాండ్ పెడితేనే డబల్ బాయిలర్ మెథడ్లో మెల్ట్ చేసేసుకోవాలంటే అలాగేం కాదండి, మీరు నార్మల్గానే పెట్టేసుకోవచ్చు. కానీ మీకు స్టిఫ్గా ఒక దగ్గర ఉంటుంది అనమాట, అందుకని ఇలా పట్టుకొని మీరు కావాలంటే స్టాండ్ లేకుండా అయినా మెల్ట్ చేసేసుకోవచ్చు. చూస్తున్నారా, చాలా చక్కగా చాలా ఈజీగా మీకు ఒక 2 మినిట్స్లో మీకు మెల్ట్ అయిపోతుంది. ఆ తర్వాత మనకు ఆల్రెడీ పక్కన పెట్టేసుకున్న అలోవెరా అలాగే ఆరెంజ్ జ్యూస్ అనేది ఇందులోనే యాడ్ చేసేసుకోవాలి. అలాగే ఇందులోనే విటమిన్ ఈ క్యాప్సిల్ యూజ్ చేస్తున్నాను. ఇందులో యూజ్ చేసిన ఇంగ్రీడియంట్స్లో మీకు ఏదైనా మీ స్కిన్కి సూట్ అవ్వకపోతే కనుక మీరు స్కిప్ చేసేవచ్చండి. లేదు అనుకుంటే మీరు యూజ్ చేయండి. ఒక్కొక్కరి స్కిన్ టైప్ అనేది ఒక్కొక్క రకంగా ఉంటుంది కదండి, అందుకే అన్నీ కూడా కొంతమందికి సూట్ కాదు. అందుకే ఒకసారి టెస్ట్ చేసేసుకొని చెక్ చేసేసుకొని మీరు ఏదైనా యూజ్ చేయండి. చూస్తున్నారా ఎంత చక్కగా మెల్ట్ అయిపోయింది కదండి. ఇలా మిక్స్ చేసేసుకున్నాక ఇది పక్కకు పెట్టేసుకుందాము. చూడండి ఇలాగ పక్కకు తీసేసుకున్నాను కదండి, ఇది మొత్తం చల్లారేవాలి.
కొంచెం ఒకసారి మిక్స్ చేసేసుకొని మొత్తం చల్లారకైతే మనము ఒక బాటిల్లో కానీ ఒక డబ్బాలో కానీ ఎందులోనా మీరు వేసేసుకోవచ్చు. నేనైతే ఒక స్ప్రే బాటిల్ అయితే వేస్తానండి. మనం ఇందులో అలోవెరా అలాగే విటమిన్ ఈ క్యాప్సూల్ అయితే యూజ్ చేసాం కదండి, అవైనా మన స్కిన్ వైట్నింగ్కి బ్రైట్నింగ్కి స్కిన్ సాఫ్ట్ అండ్ స్మూత్గా చేయడానికి చాలా బాగా యూజ్ అవుతాయి. తప్పకుండా మీరు అలోవెరా జెల్ అయినా విటమిన్ ఈ క్యాప్సూల్ అయినా యూజ్ చేయండి. చూస్తున్నారా, ఇలా కొంచెం మనకు చల్లారాలి. ఇప్పుడు కొంచెం కూల్ అయ్యాక మనం ఇది వేరే ఒక బాటిల్లో కానీ మీరు ఒక డబ్బాలో కానీ ఎందులోనే మీరు స్టోర్ చేసేసుకోవచ్చు. నేనైతే ఒక స్ప్రే బాటిల్ అయితే వేసుకుంటున్నానండి. చూడండి, చూపిస్తాను. చూస్తున్నారా, మనం అస్సలు అది కలర్ యాడ్ చేయకుండానే మీకు ఎంత కలర్ఫుల్గా అయితే కనిపిస్తుంది కదండి. తప్పకుండా ఇలా ట్రై చేయండి, మీకు మంచి రిజల్ట్ అయితే వస్తాయి. అదేవిధంగా ఆల్రెడీ మన ఛానల్లో అలోవెరా ఫేస్ వాష్ అలాగే వేపాకు ఫేస్ వాష్ ఉన్నాయండి. అంటే నీమ్ ఫేస్ వాష్ ఆల్రెడీ నేను ప్రిపేర్ చేసి అప్లోడ్ చేశానండి. వీడియో అనేది చూడాలనుకుంటే కనుక మీకు ఎండ్ కార్డ్లో వేస్తాను, ఒకసారి చెక్ చేసేయండి. చూస్తున్నారా, ఫేస్ వాష్ అనేది నేను ఇక్కడ హ్యాండ్ మీద యూజ్ చేసి చూపిస్తున్నాను. ఎంత చక్కగా నూరగానేది వస్తుంది కదండి. మనకి విటమిన్ సి ఎక్కువ కావాలి, స్కిన్కి బాగా అబ్జర్వ్ అవ్వాలి అనుకుంటే కనుక ఇలా ట్రై చేయండి, మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. తప్పకుండా మీ స్కిన్ అనేది గ్లో అవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. చూస్తున్నారా, హ్యాండ్ మీద యూజ్ చేస్తుంటే ఎంత చక్కగా నూరగా అనేది వస్తుంది కదండి. అలాగే ఇది మీరు 1 month or 2 months వరకు ఈజీగా స్టోర్ చేసేసుకోవచ్చు అండి. బయటే పెట్టేసుకోవచ్చు, ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం అస్సలు లేదు. ఇంతేనండి ఈరోజు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది నాతో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.